రైతులకు భరోసాగా వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పరిగికి బయలుదేరిన మాజీ మంత్రిని నార్సింగ్ అప్పా జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు పోలీసులు. వికారాబాద్ జిల్లా పరిగికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరును బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించారు. బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రైతులకు భరోసాగా వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పరిగికి బయలుదేరిన మాజీ మంత్రిని నార్సింగి అప్పా జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు పోలీసులు. వికారాబాద్ జిల్లా పరిగికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరును బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించారు. బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి. ఇటు హరీష్ రావును మధ్యలోనే ఆపేసినట్టుగా తెలుస్తోంది పోలీసులు అసలు ఏమంటున్నారు? అనుమతి లేకుండా ఆయన వెళ్తున్నారా, లేకపోతే అసలు పోలీసుల సైడ్ ఆఫ్ వర్షన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి విజయ్? సర్తాజ్, అయితే ఇటు పరిగికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించి వారి భూములను అక్రమంగా తీసుకుంటా ఉన్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అయితే ఇటు ప్రభుత్వం పైన బహిరంగ ఆరోపణలే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు పరిగి పర్యటనకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, అలాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు వెళ్లేందుకైతే ప్రయత్నాలు చేశారు. ఎటకేలకు వీళ్ళని ఉదయం నుంచి కూడా హౌస్ అరెస్ట్ అయితే చేశారు. సో అనంతరం పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత ఇటు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ముగ్గురు కూడా ఇటు హరీష్ రావు ఇంటి దగ్గర నుంచి పరిగి పర్యటనకు బయలుదేరారు. సో ఇది విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వీరిని నార్సింగి వద్ద వీరి వాహనాలని అడ్డుకొని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి శంషాబాద్ వైపుగా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా రోడ్డుపైన బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా హరీష్ రావుని వెంటనే వదిలేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పరిగి రైతులకు సంబంధించి నన్ను అరెస్ట్ చేసినా కూడా వారికి మద్దతుగా నేను నిలబడతానంటూ కూడా హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ తెలిసినటువంటి విషయమే. సో ఈ నేపథ్యంలోనే హరీష్ రావు పరిగి పర్యటనకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు మండిపడతా ఉన్నారు. మరొక పక్క ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా హరీష్ రావు పరిగి పర్యటనకు బయలుదేరారు. సో అక్కడ ఎలాంటిది భద్రతాపరమైనటువంటి ఏదైనా ఇష్యూ జరిగితే కనుక లాండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకుంటేనే హరీష్ రావుని ఈ యొక్క పర్యటనకు అనుమతిస్తామంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. సో మొత్తంగా ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ పోలీస్ అన్నటువంటి విధంగా అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. సో రోడ్డు పైన బైఠాయించినటువంటి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వాహనాలని రోడ్డుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హరీష్ రావు వాహనాలని వెళ్లకుండా లారీలు అడ్డుపెట్టారు పోలీసులు అంటూ కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇటు హరీష్ రావుని, సబితా ఇంద్రారెడ్డిని, అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావుని ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు అనేది విషయం మాకు చెప్పాలంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, హరీష్ రావు ఫాలోవర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇటు హరీష్ రావుని, సబితా ఇంద్రారెడ్డిని, ఎర్రబెల్లి దయాకర్ రావుని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి ఇటు శంషాబాద్ పోలీస్ స్టేషన్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సర్తాజ్.
అయితే విజయ్ ఫర్దర్ గా కూడా ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన శ్రేణులు సైతం అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారు అండ్ వాళ్ళేమంటున్నారు? ఎస్, ఇటు హరీష్ రావు అలాగే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, దయాకర్ రావుని అరెస్ట్ చేసినటువంటి అనంతరం బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా కూర్చున్నటువంటి రోడ్డు పైన కూర్చున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో ముగ్గురిని అరెస్ట్ చేసినటువంటి అనంతరం వారిని కూడా రోడ్డుపై నుంచి పక్కకి జరిపేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అటు హరీష్ రావుని, సబితా ఇంద్రారెడ్డిని అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావుని ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు మాకు చెప్పాలంటూ పోలీసుల వాహనాలకు కూడా అడ్డు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటు బీఆర్ఎస్ శ్రేణులను కూడా పోలీసులు ఎట్టకేలకు చెదరగొట్టి అటు నార్సింగి దగ్గర జామ్ అయినటువంటి ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేసేటువంటి పనిలో పడ్డారు సర్తాజ్. రైట్ విజయ్, ఫర్దర్ గా కూడా ఇటు బీఆర్ఎస్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? బీఆర్ఎస్ నుండి ఎలాంటి వాదనలు వినిపించే అవకాశం ఉందనుకోవచ్చు? ఎస్, ఒక పక్క మాజీ మంత్రి హరీష్ రావు, మరొక పక్క ఇటు మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరు కూడా పార్టీకి సంబంధించి ఇటు ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 19 స్కాములు చేసిందంటూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులపైన ఏకంగా టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. పార్టీని బలోపేతం చేసేటువంటి విధంగా ఒకవైపు పని చేసుకుంటూనే మరొక వైపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో బలహీనపరిచేటువంటి విధంగా కూడా కార్యాచరణ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి నిన్న మొన్న చూసాము, అటు పొంగులేటి ఇష్యూ కావచ్చు, అలాగే సో నిన్న చూసినటువంటి మనకు ఏదైతే బడంగ్పేటలో ఉన్నటువంటి ఆ భూ వివాదం కావచ్చు, అలాగే నిన్న పరిగికి సంబంధించినటువంటి భూ వివాదం కావచ్చు. సో వీటన్నిటిని కూడా పార్టీ లైన్లో ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లోకి దగ్గరయ్యేటువంటి విధంగా కూడా చర్యలు చేస్తూ ఉన్నారు. సో మరొక పక్క హరీష్ రావు కూడా నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా నేను రైతులకు అండగా నిలబడతానంటూ మాట్లాడము. సో ఇదంతా చూస్తూ ఉంటే సో ఈ ఏదైతే ప్రాబ్లమేటిక్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా తీసుకొని బీఆర్ఎస్ ప్రజలకు దగ్గరయ్యేటువంటి విధంగా కూడా కార్యాచరణ చేస్తూ ఉన్నది మనకు స్పష్టమైపోతుంది ఇక్కడ సర్తాజ్. థ్యాంక్ యూ విజయ్.